ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజుని ఈ దుర్గా మంత్రాలని చక్కగా ఇట్లా ఎవరైతే రోజు చదువుకుంటారో వాళ్ళకి శత్రు భయాలు ఉండవు, అలాగే ఇంట్లో కలతలు ఉండవు, ఇవన్నీ కూడా ప్రభావం ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. ఒక్కొక్క మంత్రాన్ని నేను చదివి వినిపిస్తూ ఉంటాను, అలాగే మీరు చదువుకోవచ్చు. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శరణాగత దీనార్థపరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु इच्छारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु क्रियारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी ओम कात्यायनाय विद्महे कन्याकुमारी च धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. ओम सर्वमंत्रात्मिका सर्वतंत्रात्मिका सर्वयंत्रात्मिका स्वरूपिण्यै नमो नमः. ओम अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च माता पार्वती. ఇలా ఈ అమ్మవారి దుర్గా మంత్రాలు 9 మంత్రాలు ఉంటాయి. ఇవి చాలా అద్భుతమైనటువంటి మంత్రరాజాలు. వీటిని రోజు చదువుకోవడం వల్ల శత్రు భయాలు ఉండవు, ఇంట్లోని అన్ని రకాల శాంతి కలుగుతూ ఉంటుంది, సర్వశుభాలను ప్రసాదించే అద్భుతమైనటువంటి మంత్ర ప్రభావాలు ఇవన్నీ కూడానే. అలాగే దీన్ని అప్పుడప్పుడు కూడా చాటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు జూమ్ చేసుకొని చూస్తూ ఉండి చదువుకోవచ్చు. దీన్నంతా కూడానే అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారన్నమాట.